ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ ఒకసారి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను ప్రస్తావించాలనుకున్నటువంటి మొదటి పాట ఒక అమ్మాయి మనస్తత్వాన్ని మీరు అద్భుతంగా ఆవిష్కరించిన ఖడ్గన్ సినిమాలో నువ్వు నువ్వు అనే పాట. అంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఈ పాట వచ్చి ఎన్నో ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ పాటని మీరు వాళ్ళ గురించే రాశారేమో అనుకుని మురిసిపోతూ పాడేసుకుంటూ ఉంటారు. ఒక అందమైన అమ్మాయి అందంగా ఉండక్కర్లేదు, ఒక అమ్మాయి అందమైన సిగ్గుల్ని, వయ్యారాలు ఒలికించే నవ్వుల్ని, ఇలా ఎన్నో భావాల్ని 100 నువ్వుల్లో నువ్వు 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 అంటూ 100 నువ్వుల్లో మీరు చొప్పించేశారు. అంటే ఇన్ని నువ్వులు, ఇన్ని అందమైన భావాలు ఎలా సాధ్యపడ్డాయి మీకు? అది చెప్పడం ముందర ఒక భావం ఏంటంటే, మనం ఎందుకని స్త్రీ పురుషులని రెండుగా మాట్లాడుతున్నాం అనేది నాకు ఎప్పుడూ ఒక రకమైన పూర్తిగా సంతృప్తికరమైన జవాబు దొరకని ప్రశ్న. బేసిక్గా మనిషి సైన్స్ పరిభాషలో వాడాలంటే హోమోసేపియన్స్. దీనికి ఆడ మగ అని ఎందుకు పేరు పెట్టాం అంటే, మనం ఎక్కడైనా ఆడ చెట్టు మగ చెట్టు అని కానీ, ఆడచీమ మగచీమ అని కానీ డిఫరెన్స్ చూస్తామా అంటే, ఉన్నాయా లేదా అనేది జువాలజీ, ఆంథ్రోపాలజీ వీటి గురించి మాట్లాడట్లేదు నేను. ఇక్కడ ప్రత్యుత్పత్తి అనే ఒక ప్రక్రియ కోసమని కొన్ని ప్రత్యేక శారీరక నిర్మాణాలు మాత్రమే, శారీరక నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉండడమే తప్ప మనిషితనంతో చూస్తే ఇద్దరికీ తేడా లేదన్నది ఒకటో అభిప్రాయం. రెండవది, సమాజం డెవలప్ అవుతూ ఉన్న సందర్భంలో క్రమంగా వివక్ష ఏర్పాటు చేసుకుంది. ఏ స్థాయిలో ఏర్పాటు చేసుకుంది, అది కరెక్టా కాదా, అది చర్చించడానికి ఇది సామాజిక వేదిక కాదు. కనుక ఒక భావం స్త్రీగా స్థిరంగా ఏర్పడుతుంటే, స్త్రీలు పురుషులుగా ఆలోచించలేరు, పురుషులు స్త్రీలుగా ఆలోచించలేరు అని. ఏదైనా రెండు ద్వారా ఒకదాన్ని దర్శించడం అనేది ఒక మౌలికమైన సూత్రం. మన కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు రాత్రి పగలు అంటాం, లేదా పగలు రాత్రి అంటే రెండు లేవు. చీకటి, వెలుగు లేకపోవడం అనేది రాత్రి, వెలుగు ఉండడం అనేది పగలు. అంటే వెలుగు తాలూకు ఉనికి ద్వారా, అంటే సూర్యుడి తాలూకు ఉనికి ద్వారా రెండు భాగాలుగా ఒక రోజును చూస్తాం. అంతేగాని రోజులో రెండు భాగాలు, శరీరంలో ముందు భాగం వెనక భాగం చోట చెప్పము. నాణ్యానికి బొమ్మ బొరుసు విడివిడిగా చెప్పం. ఒకవేళ పొరపాటునే నాణ్యానికి రెండు పక్కలా బొమ్మ పెడితే ఆహా ఇది మరీ బాగుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే, పరుతూ బొమ్మ బొరుసు అనేటప్పుడు ఆటోమేటిక్గానే మన బ్రెయిన్లో బొరుసు అంటే ఒక చిన్న రకం తేలిక భావం, హెడ్ అండ్ టైల్ అని అది తెలియకుండానే మనసులో ఉంటుంది. కానీ బొరుసు లేకుండా రెండు పక్కల బొమ్మ పడితే చల్లని నాణ్యం అవుతుంది. ఒక దాని ఉనికిని గుర్తించడానికి రెండిటిగా, పేరెంట్స్ అనేది ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఒకే భావానికి సంబంధించిన రెండు విభాగాలు. అలాగా ప్రేమని కానీ భావాన్ని కానీ వ్యక్తపరచడంలో భాషా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఇది ఆడభాష, ఇది మగభాష, ఇది ఆడభావం, ఇది మగభావం ఉంటాయని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే, సమాజంలో బ్రాడ్గా చూసినప్పుడు మగాడు కొంత విశృంఖలంగా ప్రవర్తిస్తాడు, లేదా కొంత సిగ్గులేనితనంగా ప్రవర్తిస్తాడు. అలా అని చెప్పి నిజంగా గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళకి వాళ్ళమైన భావాలు ఉంటాయి. వాళ్ళు ప్రేమశైలి ఏం మాట్లాడుకుంటారన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. స్త్రీ హృదయం అగాధమైందంటారు. వాట్ ఆల్ సడన్ అండ్ బాటమ్ లైన్ ఏంటంటే, నువ్వు నాకు ఎన్ని విధాలు ఏమవుతావు అన్న భావన వ్యక్తపరచడానికి నీ స్థాయి, సౌకుమార్యము, సంస్కారం, నీ ప్రాణస్పందన ఇన్ని ఉంటాయి. సాధారణంగా మనకి తత్వంలో ఏం చెబుతారంటే, సృష్టిలో ఉన్నదంతా అంతా స్త్రీయే, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు అంటే పరమేశ్వరుడు అంటే రూపం అవి లేనటువంటి ఒక అబ్సల్యూట్ కాన్సెప్ట్, అదొక్కటే పురుషుడు, మిగిలినంతా స్త్రీ అంటారు. అందుకనే భక్తిభావంలో గోపికల్ని స్త్రీలతో పాటు ఋషులను కూడా స్త్రీలనే అంటారు. అక్కడ పురుషాధిక్యత అని మిసం మేలేసిన పురుషుడిని అనడానికి ఏమీ లేదు. అంటే జీవశాస్త్రం అలా చెప్పట్లేదు. నువ్వు నీకు మూత మీద 4 వెంట్రుకలు ఉల్చాయి కాబట్టి నువ్వు విశిష్టుడైన వ్యక్తివి, లేదు కాబట్టి ఆవిడ తక్కువ
అని ఎక్కడ చెప్పల. సో మనం భావాలను వ్యక్తపరిచేటప్పుడు మన సంస్కారపు స్థాయిల్ని బట్టి వ్యక్తపరుస్తాం. స్త్రీ సహజంగానే మృదువుగా వ్యక్తపరుస్తుంది. బిడ్డల్ని మోసి కని కష్టాలు పడి నొప్పుల్ని తీపిగా అనుభవించి, కానీ వాడు చొంగగారుస్తూ అమృతంలా భావించి మలమూత్రాలను ఈ వీటన్నిటిని ప్రియంగా ఇష్టంగా స్వీకరించే దాంట్లో ఒక చిన్న మృదుత్వం ఉంటుంది. ఒక స్త్రీత్వం అన్న మాటలోనే ఒక చిన్న మృదుత్వం ఉంటుంది. పురుషత్వం అన్న దాంట్లో ఒక కాఠిన్యం, కరకదనం, ధ్యేయం లాంటి భావాలుగా మాత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు తన తాలూకు భావాలతో అతన్ని పోల్చుకోవడం అనేది ఎలాగన్నది రాసినప్పుడు ఒక్క ముక్కలో సింపుల్గా ఎంత పొడిగా ఆన్సర్ ఎందుకు పొట్టిగా చెప్పు అంటే నేను అక్కడ స్త్రీ అయిపోతాను. ప్రతి వాళ్ళలోనూ స్త్రీత్వం ఉంటుంది, ఉండి తీరాలి కూడా. ప్రతి స్త్రీలోనూ పురుషత్వం ఉంటుంది. అంటే కార్యశీలత శూలత వచ్చేటప్పుడు అంతరిక్షానికి వెళ్ళిన స్త్రీలు లేరా, యుద్ధం చేసినటువంటి స్త్రీలు లేరా? దేని నువ్వు స్త్రీత్వం అంటున్నావు, దేనిని పుంస్తూ అంటున్నావు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ముందర. అది లేకపోవడం వలన ఇవి స్త్రీ ఇది పురుషుడిని వేరు చేసేట్టే పెడుతున్నారు తప్ప అంతకు మించి వెళ్ళలేదు. నన్ను ఒక వ్యక్తి అడిగాడు అనమాట. అంటే బాగా కింది స్థాయి వ్యక్తి అని అందరం అనుకునేలాడు. సార్ మరి ఇంకొన్ని జనాలు రాయమంటే రాయగలరా అన్నాడు. నాకు అది అందరికన్నా గొప్ప సర్టిఫికేట్గా అనిపించింది. అంటే అన్ని నువ్వు వేసేసారు మీరు. నా పంతం నువ్వు, నా సొంతం నువ్వు, నా అంతం నువ్వు. ఈ వాక్యం అది ఆక్రమించే పాట. ఈ వాక్యాన్ని తీసుకుంటే ఇందులో స్త్రీత్వం ఉందా, పుంస్తూ ఉందా? ఏమీ లేదు. పరిపూర్ణమైనటువంటి అనుబంధతాలకు గాఢత ఉన్నది. ఇది భక్తుడికి భగవంతుడికి మధ్యన ఉండొచ్చు. తండ్రికి కొడుకి వివశమైన ప్రేమ అంటాం. ఆ మాట గట్టిగా మాట్లాడాల్సి వస్తే ధృతరాష్ట్రుడి దుర్యోధనుడి మీద ఉంది. ఇదే కదా, అదే అంతే కదా. నువ్వు నా అంతం నువ్వు, నాకు సింహాసనం నా అంతం కూడా అంతే కదా. అంటే ఎందుకు స్ఫుటంగా చెబుతున్నానంటే ఖచ్చితమైనటువంటి విభాగం లేదు. స్త్రీ పురుషుడు అని విభాగాన్ని పెట్టుకోవడం మూలాన్ని ఒక రకమైన పేచీ వస్తుంది. ఆ పేచీని తగ్గించుకోవాలంటే ఒకటిని చూడాలంటే మనకి రెండు కావాల్సి వస్తుంది కంపారిటివ్గా అనేటి మౌలిక తత్వాన్ని ఆధారం చేసుకోగలిగితే ఈ రెండు పరస్పరం ఆధారభూతాలైన విషయాలు. కానీ ఏ ఒకటి లేకుండా ఇంకోటి లేదు. స్త్రీత్వం లేకపోతే పుంస్తం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా. అలాగనమాట. సో ఆ భావాలు రాసేటప్పుడు ఉన్నటువంటి సాధారణంగా స్త్రీ అనడం మనసులో కదిలేది ఒక చిన్న మృదు సౌకుమారి. గులాబీ పువ్వుతోటి ముళ్ళుతోటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ముళ్ళుని పుంస్తంతో పోలుస్తూ గులాబీని స్త్రీత్వంతో పోలుస్తాం, మెత్తదనం. బహుశా వాళ్ళు కూడా స్త్రీలు కూడా కొంచెం మురడతనం, మోటుతనం ఇవి కోరుకుంటారేమో. అందుకని నేను స్త్రీ తరఫున రాయాల్సి వచ్చేటప్పటికి మగాడిని నువ్వు మొగిలి పూలా ఉండాలి అని రాస్తుంటాను. అది వాళ్ళు ఇష్టపడుతుంటారు కూడా. మొగుడు అయితే చాలదు, మగవాడివి అయితే చాలదు, మొగుడివి కూడా కావాలి. మొగిలి పువ్వుల హామీ ఇస్తూ మగో వెన్నుకి హామీ ఇవ్వాలి అని రాసే చోట. ఆ మొగిలి పువ్వు అనడంలో ఏంటంటే ఆ పువ్వుకు ఉండేటువంటి మృదుత్వంతో పాటు ఆ చిన్న పదును, ఆ పదును అనేది కంచెకుండే లక్షణం. ఇలాంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగుంది బాబు. అంటే మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఒక పాటని ఒక సన్నివేశానికి మాత్రం ప్రత్యేకించి చూడకుండా చూడాలి, వినాలి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది కేవలం ఒక అందమైన అమ్మాయి మనస్తత్వానికే కాకుండా మనకి అవతల వాళ్ళ మీద ఉన్న అపారమైన ప్రేమకి మనం అన్వయించుకుంటూ కూడా చూడొచ్చు. అందం అన్నది కూడా పార్తు దానికి ఇది స్ఫుటంగా ఇది అందము అని సమాధానం ఎవరు చెప్పలేరు. అందం అంటే ఏమిటి అని వాళ్ళని సడన్గా నిగదీసి అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేరు. తమ కళ్ళ ద్వారా తాము చూస్తున్నటువంటి ఒక భావం ఇక్కడుంది భావం అక్కడ లేదు. కళ్ళ ద్వారా మొన్న కూడా ఎప్పుడో మాట్లాడుకున్నాడు మనం అనుకున్నాం. ఇవాళ అమ్మవారిని అంత అందంగా అలంకరించారండి, స్వామివారి అంత అందంగా ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారా అన్నప్పుడు ఆటోమేటిక్ కళ్ళు మూసుకుపోతున్నాయి. నీకు కళ్ళు మూసుకుపోతున్నప్పుడు నువ్వు చూసింది ఏమిటి? సో సౌందర్యం అందం అనే మాటని నీ హృదయానికి సంబంధించిన ఒక మధురమైన భావన అనే కాన్సెప్ట్ కనుక నీకుంటే ఇవాళ అదేదో నువ్వు ప్రేమించలేదు కాబట్టి నిన్ను నీ తాలూకు శరీర ఆకృతిని పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను, యాసిడ్ పోసి పాడు చేస్తాను అనేటువంటి ఒక పైశాచికమైనటువంటి చింతన ఉండదు. కన్ను ముక్కు వీటి తీరుల్లో అక్కడ అందం లేదు. సాధారణంగా కవులు నోటికే వస్తుంది రాస్తుంటారు. అవన్నీ పెట్టి ఒక బొమ్మకి దొండపళ్ళు, 2 చేపలు, ఇక్కడ 2 శంఖాలు ఇలాంటివన్నీ పెట్టి ఒక బొమ్మకి ఇస్తే చూడడానికి చాలా వికృతంగా ఉంటుంది.
దొడ్డపడిన వంటి పెదవులు, శంఖం లాంటి మెడ, ఇలాంటివన్నీ అవన్నీ పెట్టి కూరగాయలు వాటన్నింటినీ పెట్టి పొట్లకాయలు ఇవన్నీ పెట్టి వేస్తే అస్సలు బాగుండదు. సో మీరు చూసేటువంటి లాలిత్యం ఏదైతే ఉందో అందుకనే కంటిని బట్టి మారుతుంది అందరూ. అందానికి ఫలానా నిర్వచనం ఇచ్చేలా ఉంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఫలానా వాళ్ళే అందంగా ఉండాలి, మిగిలిన వాళ్ళంతా అందవికారంగా ఉండాలి, ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు, వాళ్ళకి పిల్లలు దొరకడం. సో అది క్రమంగా వెర్రితలలు వేసి అందం శరీరపు కొలతలతో కూడా వెళ్ళటం, దానిని ఒక రకంగా అడగకుండా అంగీకరించడం జరుగుతుంది సమాజంలో. సో శరీరపు కొలతలు అందం కాదు. అది ఇక్కడ చిన్న జోక్ ఒకటి సరదాగా మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరిలో నేను ఎక్కడో చదివాను మొన్న, బాగా నచ్చింది, ఈ సందర్భంలో పంచుకోవాలని. వీళ్ళు ఒకసారి వచ్చి మా అమ్మాయిని చూసుకుని వెళ్ళండి అని పెళ్లివారు రాస్తే, మాకు బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే ముఖ్యమని వాళ్ళు రాశారు. సరేనండి, అంత సౌందర్యం పంపిస్తున్నాం చూసుకోండి అని చెప్పి ఎక్స్రే తీసి పంపించి, అంత మరీ ఎక్స్ట్రీమిటీకి వెళ్ళక్కర్లేదు. కన్ను, ముక్కు, చెవి ఏవి ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఆయా పద్ధతుల్లో ఉంటే అది కుదురుగా ఉన్నట్టే లెక్క. కుదురుగా ఉండదని అందంగానే అనొచ్చు మా. బాగుంది బాబాయ్. అయితే బాబాయ్, మీరు పాట రాయడానికి నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో, వేదికల మీద. అయితే మీ 3.5 దశాబ్దాల ఈ ప్రయాణంలో అలా నియమాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి లోనవడం కానీ, అంటే స్ట్రెస్ అవుట్ అవ్వడం కానీ, లేకపోతే నేను ఏదైనా కోల్పోయానని కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే దాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరించారా? ఎలా దీన్ని ఎలా మీరు తీసుకున్నారు? చాలా బాగా అడిగా. కొన్ని నియమాలను పెట్టుకున్నాను అనే కంటే నా పరిధులను నేను గుర్తించాను అంటే కరెక్ట్. అంటే ప్రతి వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అందరూ అన్ని పనులు చేయలేరు. అంతే సద్యస్ఫురణగా ఒక ఆశువుగా పద్యం చెప్పడం కవికి అయితే మంచి కవిత్వం చెప్పడం ఇంకొక కవి. వాడు లేటుగా చెప్పాడని మంచి కవిత్వం కాకపోతుంది, తొందరగా చెప్పలేకపోవడం. నేను కొన్ని రాయలేనంటే వెటకారంగా చిన్న బల్గారిటీ ధ్వనించేటట్టు, ఇది వినగానే కొంచెం ఆడవాళ్ళ మొహం బ్లషపై ఎటు చూడాలో తెలియని పరిస్థితి, ఇలాంటి కొన్ని రాయడం రాదు నాకు, రాయలేను. సరదాగా రాసి చూద్దాం అనుకున్నా రావు. ఆ పరిమితుల్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే నాకు పాట ఇచ్చినప్పుడు నాకు ఎంత చేతనో అంతే ఇచ్చారు పాపం. సినిమా పరిశ్రమ 36 ఏళ్ల జీవితంలో 35 ఏళ్ళు అవుతుంది. ఏనాడు కూడా నేను ఎక్కలేని ఎత్తులను ఎక్కమని కానీ, చేయలేని ఫీట్లను చేయమని కానీ ఎవరూ నన్ను బలవంతపరచలేదు. కాకపోతే ఒక్కొక్కప్పుడు కొంచెం పొడుస్తున్నారు, కొంచెం మీరు మబ్బుల్లో వేరుస్తున్నారు, క్లౌడ్ 9లో ఉన్నాను సార్, కిందికి రండి, ఇలాంటివి. అంటే మరి కొంచెం కవిత్వంలాగా ఉంది, కొంచెం చిన్నవాను. అలా అనడం నాకేమీ అభ్యంతరం కూడా లేదు. నేను ఎప్పుడూ చెబుతుంటాం, ఈ 2 కండిషన్స్ తప్ప మిగిలిన ఏమి రాయడానికైనా సిద్ధపడే నేను ఇక్కడ ఈ సంతలో షాప్ పెట్టుకున్నాను. అంతేగాని ఇక్కడ కేవలం శ్రీరంగనీతులు మాత్రమే వల్లించబడి ఉన్నాను కాదు. కాకపోతే చెప్పే మాట అవతలని కించపరచకూడదు, కష్టపెట్టకూడదు, ప్రోత్సాహపరచకూడదు, ఒక తప్పుడు మైకం పట్ల ప్రోత్సాహపరచకూడదు అనేటట్టు. అవి నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. ఇందాక చెప్పాను కదా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అయితే ఆ నియమాన్ని తప్పమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసిన ఎవరు కొన్నిసార్లు నాకు ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టైంలో నేను ఇమ్మీడియట్గా అది ఇచ్చేయలేను. ఆ రాసినటువంటి వాక్యం నాకే ఒకప్పుడు నచ్చకపోవచ్చు. నచ్చబడం అంటే నాకే ఎబ్బెట్టుగా తోచే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ సడన్గా వాళ్ళకి బాగుంటుంది కూడా. అంటే వాళ్ళు అందరూ వేదవ్యాసులు వాల్మీకులు వచ్చి కూడా సుఖమహర్షి వచ్చి కూర్చొని రైతు కొట్టలేదు కదా, ఇలాంటి కుర్రాళ్ళే చాలామంది దర్శకులు కూడా ఉంటారు. భలేగా ఉంది సార్ ఇక్కడ, అది ఉంచుకుందామంటే వద్దులే నాన్న ఇంకోటి ఇస్తాలే. చాలా నేచర్లు బాగానే ఉండవు కుర్రాళ్ళకి, కానీ వాళ్ళు విన్నారు. ఎక్కువ మంది ఈ జనరేషన్లో చాలామంది వినేవాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎప్పుడు ఎవరు పర్టికులర్గా వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు కొంటేవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అంటూ సినిమాలో చూపించినట్టుగా కేటగరైజేషన్తో ఉంటారని అనుకోను. సినిమాలో అయితే చూపిస్తారు, ఒకడు విలన్ ఉంటాడు, ఒకడ కమేడియన్ ఉంటాడు. భగవంతుడు ఎవరిని కూడా నువ్వు పుట్టుకు నుంచి సచ్చేదాకా కమేడియన్గా బతుకు అని ఎవరిని పుట్టించలేదు. అలాగే నువ్వు విలన్గా మాత్రమే బతుకు, అలా నిజ జీవితంలో అలా ఉండరు, అందరిలోనూ అన్నీ ఉంటాయి. సో
న్యాచురల్గా ఇంతకన్నా కొంచెం అందమైన ఇస్తాను కొంచెం టైమింగ్ అంటే ఇచ్చారు, ఇబ్బంది పెట్టలేదు. అయితే అంటే ఈ 35 years జర్నీ అనేది మామూలు ప్రయాణం ఏమి కాదు. ప్రతిరోజు కొత్తదనం కోరుకునే ఇండస్ట్రీలో మీరు నియమాలకు కట్టుబడి, మీరు పెట్టుకున్న నియమాలు మీ భాషలో మీ పరిధులకి లోబడి, ఎప్పుడైనా అంటే అవకాశాలు రావేమో అనే ఒక ఇన్సెక్యూరిటీయో లేకపోతే నిజంగా రాని సందర్భాల్లో మీరు బాధపడడం లేకపోతే స్ట్రెస్ అవుట్ అవ్వడం, అంటే మిమ్మల్ని ఈ స్థాయిలో అడగాల్సిన ప్రశ్న కాదు, బట్ అక్కడి నుంచి ఒక బిగినింగ్ జర్నీ అంటూ ఉంటుంది కదా. నల్లేరు మీద బండి నడక అంటాం, అంత సులభం మాత్రం కాదు. సినిమా రంగంలో ఏ రంగమైనా సరే, ఒకటి కాదు ఏ రంగమైనా సరే అంత సులభమైనది కాదు. రెండవది ఏంటంటే అన్ని పాటలు ఒకలాగే ఉంటాయి. ఆ టైటిల్స్ తీసేస్తే అన్ని కథలు ఒకలాగే ఉంటాయి. నేను విమర్శ అయితే తీసుకోండి, విమర్శే. అన్ని పోరాటాలు, అన్ని సో కాల్డ్ నృత్యాలు అవన్నీ ఒకలాగే కనిపిస్తున్న దానికి కొంచెం భిన్నంగా ఉండేటట్టు చేయాలన్న ఒక ప్రయత్నంతో పాటు నా ముఖ్యమైనటువంటి నేను పెట్టుకున్న నియమం అదేంటంటే సినిమా ఉన్ననాళ్ళు ఆ సినిమాతో పాటు అది ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి సినిమా వాళ్ళని నేను పూజారులు ఉంటాను. పూజారి వరం ఇస్తేనే దేవుడు వరం ఇస్తాడు. మనం దండం పెట్టాలన్నా పూజారి గారు అలా చేయాలి. సో వాళ్ళకి అది నచ్చినట్టు అనిపిస్తే చాలు, నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత అది సినిమా తెరని దాటి శ్రోతలు ప్రేక్షకులు వాళ్ళు మళ్ళీ నేనే, నా ప్రతిబింబాలే. అంటే నా పాట మళ్ళీ నాకే కావాలి. ఐ వాంట్ మై సాంగ్. నేను డబ్బుల కోసం పాట అమ్మేలే, ఇచ్చేయలేదు వాళ్ళకి. నా పాట నాకే కావాలి అంటే, నేను శాశ్వతంగా ఇంట్లో పెట్టుకోవాలి అంటే, నా జేబులోనే పెట్టుకు తిరగాలంటే అది పెన్ అయ్యి ఉండాలి, పొల్లయి ఉండకూడదు. అలాంటి దానికి పడేటప్పుడు ఒకే రకమైన సిచ్యువేషన్స్, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి కాబట్టి సరదాగా చెప్తున్నాం. వచ్చిన జోక్ బాలుగా చాలాసార్లు చెప్పారు. రసరాజా సార్ నన్ను అడిగారట, కొంచెం ఏమైనా వెరైటీగా ఇవ్వండి సార్ చూని. మీరు మీ హీరోయిన్ని ఆ గడ్డి గుంపుల చుట్టూ తిరిగేటువంటి ఆ పద్ధతుల్ని విధానాన్ని కొంచెం వెరైటీగా మార్చండి, నేను వెరైటీగా చూపిస్తాను. అంటే మూసపోసినట్టు కొన్నిటికి ఎతికిపోయి అదే పనిగా ఉన్నప్పుడు డ్యూయెట్ అంటే ఇప్పుడు నిజానికి అర్థం ప్రపంచం ఎవరికీ తెలియదు. వినేవాళ్ళకి, తీసేవాళ్ళకి, చూసేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి ఇద్దరు పాడతారన్న తప్ప అసలు ఇద్దరు ఎందుకు పెడతారు అనే బేసిక్ కాన్సెప్ట్ కూడా లేదు. అంటే నేను సడన్గా పాడమంటే మన తిరుపతి వెంకట కవుల్లాగా, కొప్పరపు కవుల్లాగా ఆశ కవిత్వం నువ్వు ఒకటి చెప్పేస్తే దానికి అనుగుణంగా నేను ఒకటి చెప్పగలగడం అలాంటి ఘనాపాటిలో మనం కాదు కదా. నీ భావం నీది, నా భావం నీది. మన ఇద్దరిని కలిసి పాడమన్నారు. నువ్వు ఒకటి పాడిన తర్వాత నేను దాన్ని కొనసాగింపు ఎలా పాడగలను? మన ఇద్దరు కలిపి ఒక కవి గారు ఏదైనా పాట రాసిస్తే తప్ప. సో డ్యూయెట్లు అంత విచిత్రంగా ఉంటాయి. అలాంటప్పుడు రాయాల్సి వచ్చేటప్పటికి బాధ్యత ఎక్కువ ఉంటుంది పాడుతూ. నేను అనేది ఏంటంటే ఇది ఎవరిని నిందించడం కాకుండా గీత రచయిత లేదా అభివ్యక్తి పరిచేవాడు తన బాధ్యతను పూర్తిగా గుర్తుంచుకోవాలి. తను చెప్పే మాట తన స్థాయిని, తన గౌరవాన్ని, తన చిరునామాన్ని తెలియజేసేది అయి ఉండాలి అన్నది ఇట్ షుడ్ బి మై విజిటింగ్ కార్డ్. ఈ పాట ఏ చూపించిన దిస్ ఇస్ మీ అన్నప్పుడు అవతల నేను సాధారణంగా ఆహ్వానించగలగాలి. చూడగానే వెంపర్లెత్తిపోయి నువ్వా అని భయపడకూడదు. అది ఆ పర్పస్ని దృష్టిలో పెట్టుకుంటే అది నెరవేరితే కనుక యూనివర్సాలిటీ నెరవేరినట్టే. ఎందుకంటే నేను ఒక సగటు మానవుడిగా భావిస్తాను, మహాత్ముడిని కాదు, మామూలు మరీ కింద స్థాయి వచ్చేమనో దోమనో కాదు. సో మనుషులందరి స్థాయిల్ని తీసుకొచ్చి ఒక సగటు కడితే ఆ సగటు మనిషిని నేను, నా భావాలే దాదాపుగా మనుషులందరూ అయ్యి ఉంటాయి. మన ఎక్స్ట్రీమిటీస్ తలకు ఉదాహరణలు తీసేస్తే. అందువల్ల వాళ్ళకి నచ్చితే అది నాకు మెచ్చుకున్నట్టే, నాకు నచ్చితే అది వాళ్ళకు కూడా నచ్చినట్టే. అందువల్ల ట్యూన్ చేసేటప్పుడు మేము ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏమిటంటే నాకు నచ్చేలా చేయండి అంట. ఎందుకంటే నేను పూర్తిగా పాడలేను, నేను విద్వాంసుడిని కాదు. అది ఏ రాగం ఉంది, దాని తాళం ఏమిటి, అవన్నీ ఆ టెక్నికల్ టెర్మినాలజీ నాకు రాదు. సినిమా ఆ సైన్స్కి సంబంధించిన విషయం కాదు. సో నేను కూడా కాస్త రాసేటప్పుడు అనుకోగలిగే విధంగా పాట అయిపోవాలి. లేదు ఇప్పుడు సంగీతం మాస్టర్ పెట్టుకుని పరిపూర్ణంగా గమకాలు అవి నేర్చుకుని రాయలేను అని ఒక యావరేజ్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా బాధ్యతతో కూడినటువంటి విషయం. అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే, మీరు నన్ను కోప్పడకపోతే,
మీరు మీకు కూడా అర్థమయ్యేలా ట్యూన్ రాయాలి అన్నప్పుడు మరి మాకు కూడా అర్థమయ్యేలాంటి కవిత్వం మీరు కూడా రాయాలని మేము అనుకోవడంలో తప్పులేదుగా. అసలు అర్థం అవడం ప్రశ్నకే అర్థం లేదు. నేను కూడా మీ ట్యూన్ అర్థమయ్యేలేమనట్లేదు, మీరు పాడుకునేలాగా ఇలా ఏమన్నా. ఇప్పుడు మనం ఇప్పుడు ఇద్దరం కలిసి టీ తాగాం. టీ ఎలా ఉంది పాడుతుంటే ఏం చెప్పగలవు? దానికైనా ఆబ్జెక్టివ్ ప్రమాణం ఉందా? సబ్జెక్టివిటీ అది. మీరు కూడా తాగేలా ఉందో చెప్పడం బాబు. మహా అయితే పంచదార ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెప్పగలవు. కానీ ఎవడైనా పువ్వుల తోటలో విహరిస్తున్నాడు పక్కవాడి నుంచి ఒకటి ఏమిటి చూస్తున్నావు బాయ్ అని అడిగితే ఏం చెప్తాడు? పూల తోటను చూస్తున్నాడు. జువాలజీ భాష మాట్లాడాడు కదా, ఐఎమ్ లుకింగ్ ఎట్ పెటల్స్. ఏమిటి చూస్తున్నావు అంటే అక్కడ మాట్లాడలేదు. సో కొన్ని చోట్ల మాట ఉండదు. మాట ఉండని చోట్ల అనుభూతులు వస్తాయి. అనుభూతి ఎవరికి వారు అనుభవించవలసింది. ఆ అనుభూతిని కరెక్ట్గా అందచేయగలిగే విధంగా యువతల ప్రక్రియ జరిగితే అది విజయవంతం. అంటే ఏంటంటే నేను మాటల్లో అది అర్థమయ్యేలా చెప్పలేను. నేను ఏదో రాశాను, దీనికి అర్థం ఇది అని నీకు చెప్పలేను. కానీ ఆ రాసిన సంవిధానంలో అనుభూతి నేను పొందగలను. అది నీకు అదే పొందితే. కష్టాలకే కష్టం వస్తే, కష్టాలకే కష్టం వేసే, కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కన్నా ఇలా నిన్నే చూడగా. కష్టాలకి కష్టమైనటువంటి అర్థం ఏమిటండి అని చెప్తే ఏం చెప్పను? కన్నీళ్ళకి కళ్ళు ఏమిటి, వాటికి కన్నీళ్ళు రావడం ఏమిటి? సో కవిత్వం అనేది ఏ భాషలోనైనా సరే సభ్యమైనటువంటి కవిత్వం అయితే ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలుగజేస్తుంది. కన్నీళ్ళకి కన్నీళ్ళు వచ్చేంత తీవ్రస్థాయి బాధ నీది. నువ్వే అడవట్లేదు పాపం, కన్నీళ్ళు ఏడుస్తున్నాయి. ఇంతకన్నా ఎక్కువ వివరిస్తే పలచబడిపోతుంది. సో అర్థమయ్యే లక్ష్యం ఇమ్మని నేను అడగలేదు. ఇలా పాడుకుని ఇలా ఇయ్యాలి. అలాగే నేను పాడుకోలేని విధంగా, నోరు తిరగని విధంగా నేను పాట రాయను లేదు, ఇవ్వను లేదు. దానికి ఇంకో కారణం కూడా అంటే అంత నాకు రాదు కాబట్టి. కానీ చాలా అద్భుతంగా చెప్పారంటే మనం రాసే పాట నేను అన్వయించుకుంటే మనం చేసే ట్యూను మన జేబులో పెట్టుకునే పెన్ అయ్యి ఉండాలి, పొల్ల అయ్యి ఉండకూడదు. ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన మాటలు ఇవి. అంటే ఇవి పాటించాల్సిన విషయం కూడా. యాక్చువల్గా అన్నిటికీ అన్వయించుకోవచ్చు దీన్ని. అన్నిటికీ